చిన్నప్పటి నుంచి అక్కని చూస్తున్నాం. మనకి అక్క గురించి ఏంటో ఆ మాత్రం తెలీదా అక్క అని చెప్పేసైతే స్వప్నతో అప్పు అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావే? అది అన్న మాటలు ఏవి నిజం కాదని అందరూ అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు అని స్వప్న అంటే, నేను మళ్ళీ ఈ కేస్‌ని రీఓపెన్ చేస్తాను. రీఓపెన్ చేసి అందరి పర్మిషన్ తీసుకొని బావ ఎక్కడున్నాడో మళ్ళీ కనుక్కుంటాను. ఆ విషయంలో నేను అక్కకి సాయం చేస్తాను అని అప్పు అంటూ ఉంటుంది. స్వప్న అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పు బావగారిని తీసుకొచ్చి తను కేసు ఓపెన్ చేసి తీసుకొచ్చేలోపు నేను ఆయన ఎక్కడున్నాడో వెతికిసి అందరి ముందు పెడతాను. అదే నా నినాదం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. కావ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా అతన్ని తీసుకొచ్చి అందరిలో పెడతాను అని చెప్పేసి అయితే కావ్య అంటూ ఉంటుంది. స్వప్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక కావ్య మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది స్వప్న. ఇక రుద్రాని అయితే ఇలా అంటూ ఉంటుంది రాహుల్‌తో. యువరాజానికి నువ్వు యువరాజువు కావాలిరా, యువరాజువు కావాలి అంటే నువ్వు ఇలా చేయాలి అని చెప్పేసి అయితే రాహుల్‌తో అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు యువరాజువి అవ్వాలి అంటే కావ్య అడ్డు తొలగాలి అని అంటూ ఉంటుంది. అయితే ఏం చేస్తావు మామ్, చంపేస్తావా అని అంటే, అదే చేస్తానురా, నెక్స్ట్ ప్లాన్ కావ్యని చంపేయడమే అని అయితే రుద్రాని అంటూ ఉంటుంది రాహుల్‌తో.